పాతికేళ్ల అజ్ఞానం, 15 ఏళ్ల సుదీర్ఘ జైలు జీవితం. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని మావోయిస్టు దళాలలో అత్యంత కీలకమైనటువంటి ఆపరేషన్లు నిర్వహించిన ఒక మాజీ మావోయిస్టు నేత కథ ఇది. కటకటాల్లో మగ్గిపోతున్నటువంటి కొడుకు స్వేచ్ఛ కోసం ఓ తల్లి చేసినటువంటి అలుపెరుగని పోరాటానికి చివరిగా ఫలించింది. దాదాపు 40కి పైగా కేసులో నిర్దోషిగా తేలి ఎట్టకేలకు బయటకు వచ్చారు మాజీ మావోయిస్టు నేత దున్నా కేశవరావు అలియాస్ ఆజాద్. సుదీర్ఘమైనటువంటి ప్రస్థానం పైన యూటీవీ ప్రత్యేకమైనటువంటి కథనం. దాదాపు ఒక 15 ఏళ్లుగా జైలు జీవితం గడిపినటువంటి మాజీ మావోయిస్టు నేత దున్నా కేశవరావు అలియాస్ ఆజాద్ ఎట్టకేలకు స్వేచ్ఛ జీవితం పొందారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం నల్లబొడ్లూరు గ్రామానికి చెందినటువంటి ఆయన 1992లో 10వ తరగతి చదువుతున్నటువంటి సమయంలోనే మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడై మావోయిస్టు పార్టీలో చేరారు. ఆ తర్వాత అజ్ఞానంలోకి వెళ్ళిపోయారు. అయితే అడవులే నివాసంగా విప్లవ పోరాటం, ఎర్ర జెండా అని ఒక శ్వాసగా ఆయన ప్రయాణం సాగింది. మొదట ఉద్దానం ఏరియా కమిటీలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి కేశవరావు ఆ తర్వాత మహేంద్రగిరి ఏరియా దళంలోకి ప్రవేశించారు. క్రమంగా తన వ్యూహ చతురతతో పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు కమిటీ దళంలో సుదీర్ఘకాలం పనిచేసిన తర్వాత మావోయిస్టు పార్టీ ఒరిస్సా స్టేట్ ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్గా బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉంటే అజ్ఞాతంలో ఉన్నటువంటి సమయంలోనే కేశవరావు ఒరిస్సాకు చెందినటువంటి ఒక విప్లవ యువతిని వివాహం చేసుకున్నారు. అయితే మారుతున్నటువంటి పరిస్థితులు, కుటుంబ కారణాల వల్ల ఆ తర్వాత ఆమె పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. అప్పటి నుంచి ఆమె కేశవరావు సొంత గ్రామమైనటువంటి నల్లబొడ్లూరులోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. మరోవైపు ఒరిస్సాలో జరిగినటువంటి ఒక స్వామీజీ హత్య కేసులో కేశవరావు పైన తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఆ ఘటనతో ఒరిస్సా ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరిగింది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో సాధారణ జీవితాన్ని గడపాలనేటువంటి ఉద్దేశంతో కేశవరావు 2011 మే నెలలో అప్పటి ఏపీ డీజీపీ అరవింద్ కుమార్ ఎదుట అధికారికంగా లొంగిపోయారు. లొంగిపోతే ప్రభుత్వ పునరావాస పథకాలు అందుతాయని, స్వేచ్ఛగా జీవించవచ్చని ఆయన ఆశించారు. కానీ ఆయన ఆశలు అడియాశలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ పోలీసులకు లొంగిపోయినటువంటి 10 రోజుల్లోనే ఒరిస్సా పోలీసులు ఆయన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. 2011 జూన్ 2న అధికారికంగా అరెస్టు చూపించి భువనేశ్వర్లోని అత్యంత సురక్షితమైనటువంటి జార్పడ జైలుకు తరలించారు. అప్పటి నుంచి దాదాపు 15 సంవత్సరాలుగా ఆయన జైల్లోనే గడిపారు. ఈ సమయంలోనే కేశవరావుకు చట్టపరమైనటువంటి చిక్కులు కూడా మొదలయ్యాయి. ఆయన పైన ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల్లో కలిపి దాదాపు 40కి పైగా కేసులు కూడా నమోదు చేశారు. వీటిలో ఒరిస్సాలోనే 37 కేసులు, ఆంధ్రప్రదేశ్లో 12 కేసులు ఉన్నట్లుగా ఆధారాలు చూపిస్తూ వరుసగా పీటీ వారెంట్లు కూడా జారీ చేశారు. విచారణ పేరుతో పదే వాయిదాలు పడడంతో ఆయన జీవితం జైలు గోడల మధ్య మగ్గిపోవలసి వచ్చింది. తనను రాజకీయ ఖైదీగా గుర్తించాలని, కేసును విచారణ వేగవంతం చేయాలంటూ ఆయన డిమాండ్ చేస్తూనే అనేకసార్లు నిరాహార దీక్షలు కూడా జైల్లో చేపట్టారు. ఆయన కుటుంబ సభ్యులు 2 రాష్ట్రాల మంత్రులను, అధికారులను కలిసి మొరపెట్టుకున్న ఫలితం లేకుండా పోయింది. కొడుకు జైలులో మగ్గిపోతుంటే ఆ తల్లి కాములమ్మ ఊరుకోలేదు. వృద్ధాప్యాన్ని సైతం లెక్క చేయకుండా కొడుకు విడుదల కోసం అలుపెరుగని పోరాటాన్ని ప్రారంభించింది. కోర్టుల చుట్టూ, న్యాయవాదుల చుట్టూ తిరుగుతూ న్యాయ పోరాటాన్ని సాగించింది. చివరకు ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. కేసుల విచారణతో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని గమనించిన అత్యున్నత న్యాయస్థానం తీవ్ర స్థాయిలో స్పందించింది. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల డీజీపీలను అఫిడవిట్లు సమర్పించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. అంతేకాకుండా కేశవరావు పైన ఉన్నటువంటి కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టును కూడా ఏర్పాటు చేసి అన్ని కేసులను ఏడాది వ్యవధిలోనే పూర్తి చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అయితే సుప్రీం ఆదేశాల మేరకు ఒరిస్సాలో ఉన్నటువంటి పర్లాకేముండిలో ప్రత్యేకమైనటువంటి కోర్టును కూడా ఏర్పాటు చేశారు. ఒక్కో కేసులో సాక్ష్యాలను, ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయస్థానం కేశవరావు పైన మోపబడినటువంటి ఆరోపణలకు సరైనటువంటి ఆధారాలు లేవని తేల్చేసింది. వరుసగా అన్ని కేసుల్లోనూ ఆయన నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చారు. జిల్లాలో మావోయిస్టు ప్రభావం కానీ, మావోయిస్టు ఉద్యమం కానీ ఎటువంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎంత ప్రభావం ఉండేదంటే అప్పట్లో ఎన్నో పోరాటాలు కానీ, ఎన్నో ఉద్యమాలు కానీ మావోయిస్ట్ సంబంధించి అయితే ఇక్కడ జరిగిన పరిస్థితుంది. అయితే ఇందుకు సంబంధించి ఒక మాజీ మావోయిస్టు దున్న కేశవరావు, శ్రీకాకుళం జిల్లా మందస మండలం నల్లబొడ్లూరు గ్రామానికి చెందిన దున్న కేశవరావు అయితే కఠిన కారాగార శిక్ష అంటే 15 ఏళ్ల ఏదైతే విచారణ ఖైదీగా ఆయన ఉన్నారు, ఆ 15 ఏళ్ల తర్వాత జైలు జీవితం అనంతరం ఆయన ఇప్పుడైతే స్వేచ్ఛాయుత లోకంలోకి అయితే వచ్చారు. అయితే ఇప్పుడు
రీసెంట్ గానే ఆయన అయితే ఒడిశాలోని భువనేశ్వర్లోని జార్పడా అత్యంత హై సెక్యూరిటీ జైలు అయిన జార్పడా జైలు నుంచి అయితే ఆయన రీసెంట్ గానే విడుదలవడం జరిగింది. ఆయన విడుదల కూడా మొత్తం ఆయన హై సెక్యూరిటీతో ఆయన అయితే ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి అంటే 4 కార్లు అక్కడ ఆ పోలీసులు కానీ అంత సెక్యూరిటీ కల్పించి అయితే తీసుకొచ్చారు. అయితే ముఖ్యంగా ఈయన చరిత్ర కానీ ఈయనది కానీ చూసుకుంటే ఆయన మొదట తన యుక్త వయసులోనే మావోయిజం పట్ల ఆకర్షితులై ఆ గన్ను చేత పట్టారు. అంటే అడవుల్లోకి వెళ్ళి మొత్తం కూడా ఆ మావోయిస్టు నేతలతో తిరగడం కానీ అక్కడే అంటే ఆయన స్థానిక కమిటీ నుంచి రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యుడి దాకా అంటే ఒరిస్సా కమిటీ ఒక సభ్యుడి దాకా ఆయన ఎదగడం జరిగింది అక్కడ మావోయిస్టు పార్టీలో. అయితే అనేక దళాల్లో ఆయన పనిచేసిన అనుభవం ఉంది. అంటే ఆంధ్ర కానీ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఇలా 4 రాష్ట్రాల్లో ఒరిస్సా ఇట్లా 4 రాష్ట్రాల్లో కూడా ఆయనకి పనిచేసిన అనుభవం ఉందని అయితే చెప్తున్నారు. అయితే ఇలా మనం చూసుకుంటే ఆయన 25 ఏళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు. అంటే యుక్త వయసులో వెళ్ళిపోయి 25 ఏళ్ళు కూడా ఎక్కడున్నారో ఏంటో ఎవరికి తెలియకుండా ఉన్న పరిస్థితి ఉంది. అయితే అడపాదడప ఆయన కుటుంబ సభ్యులను అయితే అప్పుడప్పుడు వచ్చి కనిపించేవారని అయితే కొంతమంది అప్పట్లో ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే ఆయన 25 ఏళ్ల తర్వాత ఎప్పుడైతే ప్రభుత్వం ఒక హామీ ఇచ్చిందని ఆయన కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు. ఆ హామీ మేరకు ఆయన అంటే ఆయన్ని తొందరగా విడుదల చేస్తాము జనజీవన సవంతిలో కలుపుతామని ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అయితే ఆయన లొంగిపోయినట్టు తెలుస్తుంది. ఆయన లొంగిపోయిన తర్వాత వెంటనే ఒరిస్సా పోలీసులు ఏదైతే అంటే అప్పటికే ఆయన ఒక ఒరిస్సాలోని ఒక స్వామీజీని హత్య చేశారని ఒక ఏదైతే ఆరోపణ ఉందో దానిపై అప్పటికే ఒరిస్సాపై ఒత్తిడి ఉన్న కారణంగా అయితే ఒరిస్సా పోలీసులు అయితే వెంటనే ఆయన అయితే తీసుకువెళ్ళడం జరిగిందంట. అయితే ఒరిస్సా పోలీసులు తీసుకువెళ్ళాక ఆయన్ని విచారణ ఖైదీగా అంటే ఒక కేసు అంటే ఎన్నో కేసులు అంటే ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కలిపి ఇంచుమించు 40కి పైగానే ఆయన మీద అయితే ఆ కేసులు ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఆ కేసుల్లో అంటే ఒక కేసు సంబంధించి అవుతుండగానే ఇంకొక పీటీ వారెంట్ ఇష్యూ చేయడం కానీ అలా ఆయన 15 ఏళ్ల పాటు జైలు జీవితం గడిపారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగా తీసుకొచ్చిన తర్వాత మొత్తం మావోయిస్టులను ఏరువేయడం కానీ లేదంటే మావోయిస్టుల లొంగుబాట్లు కానీ అనేకం మనం చూసాం. అయితే జైల్లో ఉన్న మావోయిస్టుల పట్ల మాత్రం కొంత ఆ ప్రేమను చూపండి అని అయితే వారైతే కోరడం జరుగుతుంది. అయితే వారికి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలి, వారికి కూడా స్వేచ్ఛాయుత జీవితాన్ని అనుభవించే ఒక హక్కు అయితే ఉందని అయితే వారు ఆరోపిస్తున్నారు. ఇది పరిస్థితి ఇక్కడ.